కర్ణాటక గవర్నర్ది అదే తీరు. అసెంబ్లీలో ప్రభుత్వ ప్రసంగం చదవకుండా వాకౌట్. సొంతంగా రాసుకున్న 2 లైన్లను చదివి వెళ్ళిపోయిన గవర్నర్. స్పీచ్ కాపీలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలున్నాయని అభ్యంతరం. గవర్నర్ తీరుపై కాంగ్రెస్ తీవ్ర అసహనం. సభలో నినాదాలు. సుప్రీంకోర్టుకు వెళ్లే అంశాన్ని పరిశీలిస్తామన్న సీఎం సిద్ధరామయ్య. ఇటీవల తమిళనాడు, కేరళ అసెంబ్లీలోనూ ఇదే సీన్. సభలో నుంచి వెళ్ళిపోతున్న గవర్నర్, నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ సభ్యులు. ఇంకా రావాలి మార్పు. గవర్నర్ వ్యవస్థ అనేదే వృధా. రాష్ట్రపతి వ్యవస్థ కూడా వృధా. కేవలం కేంద్రంలో ఎవరుంటే వాళ్ళు రాసిచ్చే నోట్ను చదివి వినిపించడమే వీళ్ళ దినచర్యగా మారిపోయింది, వీళ్ళ జాబుగా మారిపోయింది. రాష్ట్రాలలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను గవర్నర్ పరిశీలించాలి ఎప్పటికప్పుడు. ఎందుకంటే రాష్ట్రానికి ప్రథమ పౌరుడు గవర్నర్. రాష్ట్రంలో అలజడులు జరిగిన, రాష్ట్రంలో అత్యాచారాలు జరిగిన, రాష్ట్రంలో విద్యా సంస్థలు నడవకపోయినా, శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ప్రభుత్వాన్ని హెచ్చరించవలసిన బాధ్యత గవర్నర్ గారి మీద ఉంటుంది. కానీ గవర్నర్ గారు మనకు ఎప్పుడు కనబడతారు? అసెంబ్లీ సమావేశాలప్పుడు వచ్చి ప్రభుత్వం రాసిచ్చిన ఒక స్క్రిప్ట్ను చదివి ఈ స్కూల్ పిల్లాడు బట్టినట్టు బట్టి వెళ్ళిపోతారు. గవర్నర్ వ్యవస్థ ప్రథమ పౌరుడి వ్యవస్థ, రాష్ట్రానికి తండ్రి లాంటి వ్యవస్థ. కానీ ఆ వ్యవస్థ ఏమైతుంది? బీజేపీ ఏది చెప్తే అది ఆడుతున్నారు. బీజేపీ ఏ స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదువుతారట. ఎందుకు ఈ వ్యవస్థలు? జరుగుతున్న అన్యాయాల మీద, అక్రమాల మీద ప్రభుత్వాన్ని సిట్రైట్ చేయాలి, లేకపోతే ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలి. ఇది చూడు ఎంత సిగ్గుచేటు. స్పీచ్ కాపీ అట, కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు ఉన్నాయని అట, స్పీచ్ కాపీని చదవకుండా వెళ్ళిపోయినట గవర్నర్ గారు. ఇది మీ ఉందాతనాన్ని తగ్గించుకున్నట్టు. అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని పొగిడితే గవర్నర్ హోదాలా నుండి మీరు పొగిడి వెళ్ళిపోతారా? ఒక విమర్శ ఉన్నా కూడా తట్టుకోలేకుండా మేము చదవం అని వెళ్ళిపోయినట. గవర్నర్లందరినీ కేంద్ర ప్రభుత్వమే ఎన్నుకొని మరీ పంపిస్తుంది. అంటే వాళ్ళ ఆలోచనలు కలిగిన వాళ్ళను, వాళ్ళకు అనుకూలంగా పనిచేసే వాళ్ళను గవర్నర్లుగా నియమిస్తున్నది.